మీ టీవీ న్యూస్ కి స్వాగతం. చిన్నశంకరపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సును స్థానిక తహసీల్దార్ మన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుని ప్రజలు రెవెన్యూ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మన్నన్ మాట్లాడారు. చిన్నశంకరపేట మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలకు గాను 12 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి చేయడం జరిగిందని, మండల వ్యాప్తంగా 1103 దరఖాస్తులు రావడం జరిగిందని, వాటన్నింటినీ కూడా పరిశీలించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చిరంజీవితో పాటుగా రైతులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. నీదేముంది మా పరిస్థితులు బయటపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వము భూభారతి చట్టాన్ని అమలుకు తెచ్చి మరి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మరి రెవెన్యూ సదస్సులు ఈ నెల 3వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా నిర్వహిస్తుంది. అందులో భాగంగా శంకరపేట మండలంలో 3వ తారీఖు నుంచి మరి 20వ తారీఖు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి. ఈరోజు చిన్నశంకరపేట మండల హెడ్క్వార్టర్లో మరి రెవెన్యూ సదస్సు ఎంఆర్ఓ అధ్యక్షన జరుగుతుంది. గతంలో చాలా ఇబ్బందులు, మరి ధరణిలో వచ్చిన ఇబ్బందులు చాలామంది భూములు కూడా మంది మీద పడ్డాయి. ఆ మంది మీద పడ్డ భూములకు ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు మరి దానికి ఏదైనా ఆప్షన్ ఇచ్చి చేస్తామనుకుంటే ఆ అవకాశం లేకుండే, ఏదైనా సీసీఏలకే పోయే అవకాశం ఉంది. మరి దానివల్ల పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే సాదా బైనామా, ఇంకోటి భూములు ఎక్స్చేంజ్ ఏదైనా కరెక్షన్ అయ్యి మంది మీద పడితే వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకొస్తే ఒక 80-90% ఇక్కడనే ఎంఆర్ఓ అధ్యక్షుని ఎంక్వైరీ చేసి మరి పేద రైతులకు న్యాయం చేసేట్టుగా తీసుకొచ్చిన ఈ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది భూములు కూడా ధరణి వచ్చినాక మంది పేరు మీద పోయినాయి. దాన్ని సరి చేసుకునేందుకు అవకాశం దొరకలేదు ఎక్కడ. కానీ ఇది ఒక మంచి అవకాశంగా ప్రజలు వినియోగం చేసుకొని మరి కబ్జాలు ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ నుంచి కబ్జాలు ఉంటున్నారు. కానీ వాళ్ళ పట్టాలు లేవు. సాదా పైన కాగితం చూసుకుంటే పట్టాదారు అమ్ముకొని హైదరాబాద్ ఉన్నా కానీ నేను అమ్మలేదు, నాకు మళ్ళీ ఇప్పుడు పైసలు ఇస్తేనే మళ్ళీ ఇస్తానే ఉద్దేశంకి వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా చాలా వరకు కేసులు అవే ఉన్నాయి. మరి తప్పకుండా ఇది ఎంక్వైరీ చేయించి కలెక్టర్ అధ్యక్షన వీరికి మళ్ళీ సాదా బైనంలో వాళ్ళ పట్టా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. శంకరంపేట మండల హెడ్క్వార్టర్ గ్రామ ప్రజలు మరియు రైతులకు చేసుకున్న విన్నపమేమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం భూభారతి చట్టం అమలుతో వచ్చింది కాబట్టి జూన్ 3వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో గల శంకరంపేట మండలంలో ఈరోజు సోమవారం రోజున మన వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. మీరు శంకరంపేట మండల గ్రామ రైతులు, ప్రజలు మీ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల దరఖాస్తులు రైతు వేదిక దగ్గరికి వచ్చి రెవెన్యూ శాఖ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది ఇక్కడ మేము కౌంటర్లుగా కూర్చున్నాము. మీ వ్యవసాయ భూమికి సంబంధించిన సమస్యల కాగితాలు జిరాక్స్ ప్రతులు తీసుకుని వచ్చినచో మా సిబ్బంది తెలంగాణ ప్రభుత్వము జారీ చేసిన
దరఖాస్తు ఫారంలో మీ వివరాలు పొందుపరిచి అట్టి వివరాలకు వ్యవసాయ భూమికి సంబంధించిన సమస్యకు దరఖాస్తు ఫారంతో సహా జిరాక్స్ ప్రతులు తీసుకొని దరఖాస్తును నింపి దరఖాస్తుపై మీ సంతకం తీసుకొని అట్టి దరఖాస్తుకు మా నుండి మీకు రసీదు కూడా జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి శంకరంపేట మండల హెడ్ క్వార్టర్ గ్రామ ప్రజలు మరియు రైతులు ఈ గ్రామ సభలను సద్వినియోగం చేసుకుని మీ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవడానికి ముందు దరఖాస్తు ఇవ్వవలసిన కోరుతున్నాం. ఇప్పటి వరకు శంకరంపేట మండలంలో 17 గ్రామాలకు గాను శుక్రవారం వరకు 12 గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేసుకోవడం జరిగింది. అట్టి 12 గ్రామాలకు సంబంధించి 1103 దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. ఇటువంటి దరఖాస్తులన్నీ జూన్ 20 తర్వాత తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం వాటిని పరిష్కరించుటకు ఎంక్వైరీ చేయడానికి భూముల మీద కూడా రావడం జరుగుతుంది.